మన తెలంగాణలో కొంచెం గాలి అయితే చాలు కరెంట్ తీసేస్తాడు. హే గైస్, ఇవాళ కూడా నేను 7 గంటలకు లేచి జిమ్ కి అయితే స్టార్ట్ అవుతాను అన్నమాట. ఇక జిమ్ కి వచ్చి అద్దం ముందు నిల్చొని నేనైతే రోజులాగానే షో చేస్తా. ఇక వర్కౌట్లు స్టార్ట్ చేసిన వీడియోలు తీరా అంటే మా మహేష్ బాయ్ అంటాడు, ఎన్ని వీడియోలు తీస్తామన్నా జిమ్ చేసి తక్కువ వీడియో తీసి ఎక్కువ ఉన్నది అంటాడు. ఇక షర్ట్ ఇప్పి కొంచెం ఫ్లెక్స్ చేసిన 6 ప్యాక్స్. ఇక ఇంటికి పోయి అన్నం ఎక్కిన. ఇక అన్నం తినేటప్పుడు మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, మామ ఇల్లు షిఫ్ట్ అవుతానరా, ఏసీ ఫిట్ చేయాలరా అంటే, సరే మామ వస్తా అని మా ఫ్రెండ్ గారిని ఫోన్ చేసి స్టార్ట్ అయింది. డ్రిల్ మెషిన్ పట్టుకొని సప్పుడుగా పోతానా. పని చేయాలంటే ఎందుకు బద్దగం అవుతుంది, ఇంట్లో కూర్చొని తిని అలవాటు అయిపోయింది. ఇక నేను నా ఫ్రెండ్ గాడు వెదర్ ని ఎంజాయ్ చేసుకుంటా మంచిగా పోతాను. నేను వేసుకున్న రెయిన్ కోట్ పెద్దగా అనిపిస్తాను కదా, అది మా తాత నుంచి వస్తుంది. మా తాత మా డాడీకి ఇచ్చిండు, మా డాడీ నాకు ఇచ్చిండు, నేను మా కొడుకు కానియాలి. ఇక వచ్చుడితోనే వర్క్ స్టార్ట్ చేసినాం, ఏసీ మొత్తం రివ్యూ చేసినాం. ఇక మా యూట్యూబర్ గాడు వచ్చిండు, వేలు చూపించిండు, వేలు కోసుకుపోయిందని చూసుకుంటా. మొన్న ఫుట్పాత్ లో 120 పెట్టి గ్లాసులు కొన్నా, అవి పెట్టి షో చేస్తానా. ఎందుకో 120 గ్లాసులలో నాకైతే రజనీకాంత్ ఫీలింగ్ వస్తుంది. సామాన్ షిఫ్ట్ అవుతుంది. ఎంతలోపు నేను టోపీ పెట్టుకుని వెయిట్ చేస్తానా. మావునికైతే ఏడపత్తాంది, 2000 ఆటో కిరాయి ఇయ్యాలట. ఇక మావాడు నా కోసం వెయిట్ చేస్తాడు, ఎప్పుడు పోవాలరా, ఎప్పుడు ఫిట్ చేయాలరా, ఎప్పుడు ఇంటికి పోవాలరా అని అనుకున్నది. ఇక పోతూ దారిలో మావాడు మూత్ర విసర్జన చేసేస్తాడు. మావాడు ఉచ్చబోసొచ్చి ఎట్లా ఫీల్ అవుతుందంటే, కోన్ బండిగా కరోడ్పతిలో 7 కోట్లు గెలిచినట్టు. మళ్ళా కొత్త ఇంటి కాడికి ఏసీ ఫిట్ చేద్దామని స్టార్ట్ అయినా. తొందరగా ఏసీ ఫిట్ చేసి పోదాం అనుకుంటే గాలి ఘోరంగా వస్తుంది, కరెంట్ తీసిండు. మా తెలంగాణలో కొంచెం గాలి అయితే చాలు కరెంట్ మొత్తం తీసేస్తాడు. గంటన్నర వెయిట్ చేసినాక కరెంట్ వచ్చింది, ఏసీ మొత్తం ఫిట్ చేసిన. ఇక్కడికి చీకటి అయింది, ఇక ఇంటికి పోతాను. ఇక ఇయాటి రోజు నాది ఇట్లా గడిచింది. వీడియోని లైక్ కొట్టి ఫాలో చేయండి, యూట్యూబ్ లో చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.